హలో బ్యాచులర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో సూటిగా సుత్తి లేకుండా చూసేద్దామా. మటన్ కర్రీ రెసిపీ ఫుల్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి ఉంచుకోవాలి. మీ యొక్క వంట పాత్రలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా మరిగిన తర్వాత ఆనియన్స్ వేయాలి. 2 బిర్యానీ ఆకులు ఉంటే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ లైట్ రెడ్డిష్ అయ్యేంత వరకు వేపాలి. మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి. మేమైతే 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మటన్ ఆయిల్లో బాగా వేపుకోవాలి, అప్పుడే చాలా మెత్తగా ఈ టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా 10 మినిట్స్ మంచిగా కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత మీకు తగినంత కారం అయితే వేసుకోండి. తర్వాత మీకు తగినంత మటన్ మసాలా అండ్ పసుపు కూడా వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ బాగా వేగనివ్వాలి, మంచిగా కలుపుకోవాలి. మటన్ కర్రీ గట్టితనం బట్టి మీకు తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మేము తెచ్చిన మటన్ కొంచెం గట్టిగా ఉండడం వల్ల కుక్కర్లోకి మార్చాము. కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని బాగా ఉడకనివ్వాలి. 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కూరలో మటన్ మసాలా, మీరు ఓన్గా తయారు చేసుకున్న మసాలా ఉంటే అది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకొని పౌడర్లా చేసుకొని మీరు వంట చేసుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఫైనల్లో ఈ మసాలా మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా మనం అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఫైనల్గా వచ్చేయండి, ఎలా ఉందో మీకైతే రివ్యూ ఇస్తాను. ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్ క్రెడిట్ అంతా కూడా మా వైఫ్దే. థ్యాంక్ యూ మై వైఫ్. వేడి వేడి రైస్లో వేడి వేడి మటన్ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదా. ఫైనల్ రివ్యూ నేను మై సన్ అయితే ఇస్తున్నాము. సూపర్. ఈ మటన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.